ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం. మొంతా తుఫాను వల్ల గుడిసెలు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేలా ఎకరా పంట నష్టానికి 10,000, ఆవులు గేదెలు మృత్యువాత పడితే 50,000, మేకలు గొర్రెలకు 5,000 చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఇక్కడ ఈ వార్త. ఇగో ఇది చూస్తే మీరేమంటారు తెలుసా? అరే నిజంగా ఇంత సాయం చేసిండా, ఇంత ఆదుకున్నాడా పోయి అంటే సపరేట్గా చూసొచ్చి ఏం చెప్పకుండానే వచ్చిండట. వాళ్ళకేమీ భరోసా కూడా ఇవ్వలేదని వాళ్ళే వాపోయినరు, వాళ్ళే చెప్పిర్రు. ఇగో పంట నష్టం, ఆస్తి నష్టం, దెబ్బతిన్న రోడ్లపై వెంటనే నివేదికలు అందించాలి. వరద బాధితులకు తక్షణ సాయం కింద 15,000, మృతి చెందిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా, ఎకరా పంట నష్టానికి 50,000 చెల్లింపు, ఇసుక మేటలు తొలగించేందుకు ప్రణాళికలు. ఈ ఇసుక మేటలు అయితే మరి కామారెడ్డి, మెదక్ జిల్లాలో కూడా ఉన్నాయి. తొలగిస్తుర్రా? అయిందా? ఇవన్నీ చెప్పుడు మట్టుకే, ఇవన్నీ ఉత్తగా చెప్పి అందరినీ ఆశ పెట్టి ఆగం చేసుడే. ఇది తప్ప వచ్చేది లేదు, పీకేది లేదు. మీరు కావాలంటే పోయి ఒకసారి కామారెడ్డి జిల్లాలో ఉన్న రైతులను అడుగుపోరు, ఇసుక మెటలు తొలగించారా అని అడుగుర్రి. వాళ్ళ వలన అవు తొలగించారు, క్లియర్ చేసిరని చెప్పుర్రి. నేను సపరేట్గా వార్తలే బంద్ చేసుకుంటా. నేను చెప్తున్నా కదా, ఇంత పెద్ద ఛాలెంజ్ ఎవడు చేయడు, ఎందుకంటే నాకు ఎరక కాబట్టి. అక్కడ తొలగించుడు కాదు కదా, దానికి నిధులు కేటాయిస్తామన్నారు. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. సాయం కూడా ఏమంది ఇచ్చారో దేవునికే తెలుసు. అది వరంగల్ వరద ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే, కలెక్టరేట్లో అధికారులతో రేవంత్ సమీక్ష. ఓరుగలను త్వరగా పునరుద్ధరించాలి. అధికారుల్లో సమన్వయ లోపం వరంగల్ వరదలో స్పష్టంగా కనిపించింది. అలాగే వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పు అంటూ అధికారులలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపించిందట. అది అధికారులదే తప్పట కానీ ఈయనది కాదట. ఈయన చెప్పడం కూడా ఒక వీడియో ఉంటుంది, అది చూపిస్తాం. వల్ల అన్న రేవంత్ రెడ్డి నోట్లకించి వచ్చిన ప్రతి మాటను చూపించి ఇట్లా బదనాం చేసిన అవసరమాయే. ప్రతి మాటని నువ్వు కావాలని పిన్ పాయింట్ లెక్క చూస్తావు ఎందుకు, భూతద్దంలో పెట్టి చూస్తావు ఎందుకు అని కొంతమంది అంటుండొచ్చు. కానీ ఏమన్నాడు తెలుసా ఆయన? వర్షం అట్లా ఎక్కువ వచ్చింది, నాలాలు అవి ఇవి సాఫ్ చేయకపోవడం వల్ల వర్షం ఎక్కువ వచ్చింది, వరదలు ఎక్కువ వచ్చినాయి అంటలేడు ఆయన. అన్నాడు చూడు, క్వార్టర్ కలిసింది అన్నట్టు, వాటర్లో మడ్డు వాటరు అని అన్నాడు చూడు, గుర్తుందా మీకు? అట్లా అన్నట్టుగానే ఈయన కూడా సేమ్ ఎగ్జాక్ట్గా ఆ నాలాలు, ఆ డ్రైనేజీలు అవి సాఫ్ లేకపోవడం వల్ల వర్షం ఎక్కువ వచ్చిందని చెప్తుండు. వరదలు ఎక్కువ వచ్చినాయని కాదట, వర్షం ఎక్కువ వచ్చింది అంటే అది నవ్వుకోవడానికి వాళ్ళు ఉపయోగించుకుంటారు. బట్ నేనేం చూపెట్టదలుచుకోలేదు, ప్రతి చూపెట్టా. కాకపోతే అది ఆయన అజ్ఞానం ఎంత ఉందో చూడురని సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. దానికైతే ఆదుకుంటాడట, మరి ఎంత ఆదుకుంటాడో ఏం చేస్తాడో చూద్దాం. ఇక నిజంగానే చాలామంది నిరాశ్రయులు అయిపోయారు. మరి అలా పరిస్థితి ఏంది? నిజంగానే ఇవన్నీ వస్తాయా? ఆశ పెట్టి ఇడిచిపెట్టుడా తెలవాలి కదా. అది కూడా ఇగో మొంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని. ఆహా, హెలికాప్టర్లా చెవులకు హెడ్ఫోన్లు పెట్టుకొని ఎట్లా పోయారు చూడుర్రి, ఎట్లా పర్యటిస్తున్నారు చూసిర్రా? ఇది మన పరిపాలన. వాళ్ళకేమో భోగాలు, మనకేమో రోగాలు. చూడుర్రి అలా భోగాలు చూడుర్రి. ఏమనంటే ఏరియల్ సర్వే ద్వారా అక్కడ మొత్తం కూడా సర్వే చేసి ఏదో చేసినట్టుగా, ఏదో ఉద్ధరించినట్టుగా. జూబ్లీహిల్స్లో ఎన్నిక కోసానికి ఆలోచిస్తారు, ఆడ కూర్చొని కూడా, ప్రజల కోసానికి కాదు. దెబ్బతిన్న రోడ్లపై నివేదికలు తెప్పించాలని ప్రజాప్రతినిధుల వద్దకు వచ్చిన నివేదికలను కలెక్టర్లకు పంపాలన్నారు. అన్ని నివేదికల పాటలు వింటుండొచ్చు నాకు తెలిసి ఈయన. మళ్ళీ ఏమనంటే అగో గట్టెట్లా పర్సనల్గా అంటున్నావు అంటే వారికి అంతే ఉంటుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏముంటుందో మనకు తెలియదా? వాళ్ళు ఏం చేస్తారో తెలియదా మనకి? ఇక అలా హుస్నాబాద్ నియోజకవర్గంలో రైతులు చేస్తున్నారు నాయన అంటే పోయి దోశలు వేస్తుండా యాడా జూబ్లీహిల్స్లో మార్కెట్లో పచ్చిమిరపకాయలు, కారం మిరపకాయలు అని అడుగుతుండు. అదికుందా చూసిర్రా? అందుకే అంటా ఉన్నా, హెలికాప్టర్లో కూర్చొని మరి డైరెక్షన్స్ వింటుండా అని కాదు, నాకు డౌట్ పాటలు వింటుండేమో అన్నట్టున్నదట. కింద కామెంట్లు చూసుకోరు కావాలంటే. కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. తుఫాన్ నష్టాలపై కేంద్ర నిధులు రాబట్టుకోవాల్సి ఉందని, ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని అధికారులకు సూచించారు. మళ్ళీ నేను సామాన్య కార్యకర్త లెక్కుంటా, సామాన్య వ్యక్తి లెక్కుంటా, రేవంత్ అన్న అంటే పలుకుతా, నేను సామాన్యమైన వ్యక్తిని ఇన్ని చెప్తివి. ఇలా మన భోగాలు చూడరి 55 సార్లు ఈడికి ఆడికి చక్కర్లు కొడుతుంది ఢిల్లీకి పోయి రావడమే కాకుండా మన సుశీల్ కుమార్ షిండే మనమరాలు పెళ్లికి స్పెషల్ ఫ్లైట్లో పోతుంది. మన చెప్పింది ఏంది, మనము ఇలా చేస్తుంది ఏంది, ప్రజలకు కనిపిస్తలేదా? తేడా చూస్తలేరా? ఇంకో పోయి ప్రజలను కలిసిండా? ఇగో చేతిలో చేసిండు, చేతులు మంచిగా వేస్తాడు, చేతులతో మంచిగా లాగుతాడు ఇట్లా అందరినీ. వచ్చిన వాళ్ళ ఇట్లా చేతులు పట్టుకొని లాగుతాడు, కానీ చెప్పేది ఉండదు. ఆయన ఏదో అంటారు కదా, భరోసా కల్పిస్తున్నట్టు, లేకపోతే మీరు బాధలలో ఉన్నారని ఆదుకుంటా నీకెందుకు అన్నట్టు ఉండదు ఆయన బిహేవియర్ అంతా కూడా. మీకు ఇట్లా కావాల్సిందే, నేను వచ్చి ఇట్లా మిమ్మల్ని పలకరించాల్సిందే అన్నట్టుగానే ఉంటుంది ఆయన బిహేవియర్. నా మాట కాదు, ప్రజల మాట.